సార్ ఏం గేమ్ పెడుతున్నా తెలుసా? ఆ స్పూన్ కి పెట్టి ఆ స్పూన్ నిమ్మకాయ. నిమ్మకాయ పెట్టి అది ఏడుంటారు మన చేతుల్లో నిమ్మకాయ సరిపోతుంది. ఆ స్పూన్ మళ్ళీ 500 degrees డిగ్రీస్ 500 meters. మీటర్స్ అదే డిగ్రీ. మన నేషనల్ అంతా ముస్తలేదు, వందే మాత్రం ఓవర్ రచించారు. అరే ఏమన్నా సింగర్ ఆరా 1 year లోని అరే అది మన నేషనల్ అంతం రా, మన ఇది తెలంగాణ అంతమా? కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అంటే అలా అన్ని పీపుల్ కి పబ్లిక్ కి అన్ని రైట్స్ ఉంటాయి. బ్రో ఇద్దరు ఒకటే కదరా, పీపుల్ పబ్లిక్. అదే అందరికి రైట్స్ ఉంటాయి. హాయ్ గైస్, సో 26 జనవరి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అయితే ఆ 26 జనవరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, రీజన్ ఏంది అని చెప్పి మన ఫ్రెండ్స్ అయితే అడుగుదాం. సో వాళ్ళ రియాక్షన్ ఎందుకు చూద్దాం. హాయ్ రాకేష్. హాయ్ మున్నా. సో 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం అసలు? 26 జనవరి అంటే ఏంది? మన గాయం తాత పుట్టినరోజు కాబట్టి సరే గాంధీ పుట్టినరోజు కాదు, రెండిట్లలో ఏదో ఒకటి. రిపబ్లిక్ డేనా ఇండిపెండెన్స్ డే? రిపబ్లిక్ డే. సరే మన రిపబ్లిక్ డే వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎన్ని ఇయర్స్ అవుతుందా? ఎన్ని ఇయర్స్ అవుతుంది? రావట్లేదా? రావట్లేదు 40 అవుతుండొచ్చు. నీ పెళ్ళి ఆ బ్యాగ్ 40 అని అదరా 40 ఇయర్స్ ఎందుకు అవుతుందిరా? వీళ్ళ డాడీ పెళ్ళి 40 years అయితే ఇది పుట్టినప్పుడు చెప్తుండ్రు. కాదు 77 ఇయర్స్ అవుతుంది రిపబ్లిక్ డే వచ్చి. గూగుల్ సెర్చ్ చేసి గూగుల్ లో సెర్చ్ చేసిండ్రు వీడు. సో ఇంకోటి 26 జనవరి అంటే రిపబ్లిక్ డే అంటే ఏంది, మీనింగ్ ఏంది? మీనింగ్ అంటే పనికి మళ్ళీ అదొలుతూ అంటే రిపబ్లిక్ అంటే రిపబ్లిక్ డే అంటే ఏంది, మీనింగ్ ఏంది? జనవరి 26 అచ్చా ఒకసారి నేషనల్ అంతం వాడు. జనగణ మన నాయక జయ హే భారత భాగ్య వితాత పంజాబ సింధు గుజరాత మరాఠా విద ఉచ్చల వంగ. చాలు ఇగో ఇతను అది కంటిన్యూ యమున గంగా గట్టిగా చల మళ్ళా కంటిన్యూ విందే మాత్రం ఇందే మాత్ర కొంచెం ఆయిందే ఇందే మాత్ర కొంచెం ఆయిందే. అరే మారుల్రా ఎన్నిసార్లు చెప్పాలరా మారుల్రా. అదే అంతే అది. అరే నేషనల్ అంతం రా అంతేనా? విందే మాత్రం తర్వాత అది గుర్తు ఎవరు వచ్చిందా? మన నేషనల్ అంతా ముస్తలేదు, వందే మాత్రం ఓవర్ రచించారు. అరే ఏమన్నా సింగర్ ఆరా 1 year లోని అరే అది మన నేషనల్ అంతం రా, మన ఇది మన నేషనల్ అంతా ముస్తలేదు, మన నేషనల్ అంతా ముస్తలేదు వందే పిచ్చోళ్ళ మాట్లాడుకో. మన నేషనల్ అంతా ముస్తలేదు, వందే మాత్రం ఓవర్ రచ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? ఏదో ఒకటి అనని. అరే వింటే వస్తలేదు. అరే నేను లవంగం తినలేరు అబ్బాయి, అందుకే నేను పాన్ తింటున్నారు అందుకే నువ్వు పాన్ తినాలరా అప్పుడే. సరే స్కిప్ విన్ ఇప్పుడు చెప్పరా. విన్ కాన్స్టిట్యూషన్ అంటే అలా అన్ని పీపుల్ కి పబ్లిక్ కి అన్ని రైట్స్ ఉంటాయి. బ్రో ఇద్దరు ఒకటే కదరా, పీపుల్ పబ్లిక్. అదే అందరికి రైట్స్ ఉంటాయి. ఏం రైట్స్ ఉంటాయి అంటే ఇది చేయొద్దు, ఇది చేసి ఇట్లా అవుతుంది, ఏం చేసి ఎట్లా అవుతుంది ఉంటాయి అలా మస్తుగానే ఉంటాయి. అదే చెప్పురా కొన్ని చెప్పురా. లింకులు ఓపెన్ చేసి ఏముంటాయి? లింకులు ఎందుకు ఓపెన్ చేస్తారా? అన్ని రైట్ టు లివ్, ఫ్రీడమ్ అన్ని ఉంటాయి. అయ్యా నిజం రా, నవ్వుతాయి. అప్పుడు చిన్నప్పుడు ఎట్లుండే తెలుసా? రిపబ్లిక్ డే ఏమని వస్తే పొద్దుగానే మా సార్ వాళ్ళు ఏం చేస్తుండే అనుకున్నాం, పొద్దుగానే రర్రీ అంటే మేము 5 గంటలకి లేచి స్నానం చేసుకొని సీదా బట్టలు వేసుకొని జెండలు గిండలు అన్ని ఆతేసి అప్పుడు బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడు ఇస్తారు, హల్వా ఎప్పుడు ఇస్తారు, దానికోసం వెయిట్ చేస్తుండే. ఇలా దాంట్లో సమోసాలు పెడుతున్నాం.
మా ఇంట్లో ఆ, అదే హల్వా. హల్వా పెడుతుండే. బిస్కెట్ గుడ్డే బిస్కెట్ ఒవ్వడు కొడతాడు వస్తుండే మేము లేస్తుండే. అప్పుడు కూర్చోబెడుతుండే గంటలు ఎప్పుడు అయిపోతుంది రా బాబు, అప్పుడే ఫ్లాగ్ ఎగిరేసారు, ఇంకెప్పుడు రా బాబు అని చెప్పి మాకు టెన్షన్, మెంటల్ టెన్షన్ ఉంటుండే. అంట్లో చిన్నప్పుడే బాగుండే భయ. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ ఇలా లేడీస్ డాన్స్ చేస్తారు, మనకేమో ఎప్పుడు హల్వా పెడతారు, ఎప్పుడు బిస్కెట్ పెడతారు. 5 సంవత్సరాల నుంచి ఒకటే పాట. ఆ రంగ్ ఏదేమో ఉంటది కదా, అదే పాట. వందే మాతరం అది కాదు, అది కాదు. వందే ఇంకోటి ఏదో గుమ్మర్ గుమ్మర్ ఏదో ఉంటుంది. గూమర్ గూమర్. కానీ ఆ రోజు మొత్తం ఫోక్ సాక్షి ముందే వేస్తారు భయ. లేదు లేదు లేదు, చాలా మొత్తం ఇండియన్ సాంగ్స్ అన్ని. అవును, ఇది ఇప్పుడు- గుమ్మర్ తిన్నారా? బోనాల పండుగ కానీ అది ఆ వైబే వేరు. పొద్దున్న లేచి మంచిగా బట్టలన్నీ ఇస్త్రీ వేసుకొని Night పెట్టేసి నైట్ అలారం పెట్టుకుంటుండే, ఇన్ని గంటలు ఇవ్వాలి, ఇన్ని గంటలు ఇవ్వాలి. దాన్ని ముందు రోజు మనం మర్చిపోతున్నాం. డెకరేషన్ క్లాస్ లో మనం ఎట్లా డెకరేషన్ అప్పుడైతే దమ్ము ఇట్లా ఏముండపో లై లై అంటే పిండితో పిండితోని అమ్మ క్లాసులు కదా ఇంటుండే లై వేరే అది అప్పుడు వైబ్. ఆ మూమెంట్ మళ్ళీ వస్తాం. లై లై నిజంగా డెకరేషన్ అయితే మస్తు చేస్తుంది. అసలు ఇంట్లో కూడా మనం అంత పని చేయం, కానీ ఆ రోజు అయితే మనం క్లాస్ లో అయితే మొత్తం కడిగి అవన్నీ పెట్టి. కానీ మేము అంతే ఇష్టం, కానీ మన సార్ వాళ్ళు మనకు ప్రైజ్ కూడా ఎక్కువ. గిలాసులు గిలాసులు దెబ్బలు అలా కాదు, గేమ్స్ పెడుతుండే. గేమ్స్ పెడితే అవే వస్తాయి మళ్ళీ గిలాసులు. సార్ ఏం గేమ్ పెడుతుంది తెలుసా? ఆ స్పూన్ కి పెట్టి ఆ స్పూన్ నిమ్మకాయ. నిమ్మకాయ పెట్టి అది ఏడుంటారు మన చేతుల్లో నిమ్మకాయ. ఆ స్పూన్ మళ్ళీ గిలాసులు. మళ్ళీ గిలాసులు. మళ్ళీ గిలాసులు. సార్ ఏం గేమ్ పెడుతుంది తెలుసా? మీటర్స్ అదే మీటర్స్ అంత మాకైనా ఎప్పుడు ప్రైజులు అన్ని మేము రక్తాలు చిందిస్తుండే. గేమ్ లో గెలవాలనుకుంటుండే, కానీ అది ఎందుకో కానీ గెలవకపోతుండే. కానీ మన పని అంతా మనం చేస్తాం. పేరు ఒకరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మొత్తం ఫస్ట్ బెంచర్స్ కే ఇస్తారు. ఫస్ట్ బెంచ్. సెకండ్ బెంచర్ థర్డ్ ఫోర్త్ బెంచర్ ఇయర్. కానీ ఇప్పుడు ఎక్కువ ఏమంటారు, మంచి మైండ్ సెట్ ఉందంటే, నాలెడ్జ్ ఉందంటే బ్యాక్ బెంచర్స్. బ్యాక్ బెంచర్స్ అంటే బ్యాక్ బెంచెస్ ఆ రోజు కనిపిస్తే మట్టి పొక్కలి ఇంకోటి వాళ్ళని చూసుకొని టీచర్స్ ఏమనుకుంటారు సార్, ఏమైతారో అనుకుంటారు టీచర్స్. అలా వారా ఇలా వారా అంటారు. అయ్యో. ఇంకోటి ఏంటంటే పని ఇంట్లో చెప్తే పని అసలు కానీ ఆ రోజు సార్ వాళ్ళు ఎప్పుడెప్పుడు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు టీచర్లు పిలుస్తారా అని చెప్పి మనం అయితే మస్తు వెయిట్ చేస్తాం. ఒక్కసారి వాళ్ళు పిలిచేటో చైర్లు తీసి బయట వేస్తాం, బిందెలతో నీళ్ళతో మొత్తం కలుగుతాం క్లాస్ లో. ఆ రోజు మొత్తం ఒకళ్ళేమో ఇట్లా కొట్టుకుంటారు, ఒకళ్ళేమో కానీ ఆ రోజు ఏమైపోతుంది తెలుసా, మా సార్ నన్ను ఒక రోజు పిలిచిండు, రాకేష్ ఇట్లా అని పిలిచిండు. ఎందుకో ఇంపార్టెంట్ ఏమైనా చెప్పారేమనుకున్నా. పిలిచిండు రాకేష్, అందరూ మా టీచర్ వాళ్ళు, రాకేష్ బెల్గోట్ పాయింట్ ఉంది, రాకేష్ బెల్గోట్ పాయింట్ ఉంది. మా క్లాస్ బాయ్స్ అందరు నవ్వి రాబి. నాకు ఇట్లా అర్థం కాలేదు, లాస్ట్ వరకు తెలిసింది. అంటే మనం బెల్ ప్యూన్ చేసిండు అన్నప్పుడు, ఆ రోజు ప్యూన్ చేసిండు, ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ చేసిండు. స్పెల్లింగ్ చెప్పరా? అది తెలిసి ఎందుకుంటారు, మీతో ఎందుకుంటారా? లోకేష్, మీ కృష్ణ స్కూల్ లో నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేస్తుండే? నేను పోయి ఇటు టైం పాస్ చేసినాం అంతే. అదే కాలేజ్ స్కూల్లో టీచర్లు చెప్తారు, మేము చేస్తాం వెనకాల. ఇదే టైం పాస్ మా క్లాస్ మొత్తం. ఇదంటే ఏది టైం పాస్ అంతే, ఇదంటే ఏంది, చిల్లర కథలు. చిల్లర కథలు. టైం పాస్ అంటే చిల్లర కథలు, చిల్లర కథలు అంటే టైం పాస్. కానీ అది మెమోరీస్ బాగుంటుండే కదా. స్కూల్లో మెమోరీస్ మంచిగా ఉంటాయి. అరే ఇప్పటికీ నిజం చెప్పా అన్న, అప్పుడు అన్నకి ఏ గేమ్ ఆడుతున్నాడు ఆ డే వస్తుంది రేపు. స్కిప్పింగ్ స్కిప్పింగ్ कैसा लगा मेरा मजाक? పబ్జి పబ్జీ పబ్జి ఫోన్ లేడాలో ఉన్నారా నాయన, మనకి డబ్బా ఫోన్లు అప్పుడు మన దగ్గర అన్ని. అదే ఎవరు ఆయన వందే మాతరం రచించింది ఎవరు? అరే స్కిప్ అని ఒక చెప్పి మాట, ఒక పేరు చెప్పురా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎందుకు వచ్చిండ్రా? ఆయన సింగర్ ఆయన. సో ఇంకోటి ఏంటంటే, ఇంక మేము 26 జనవరికి ఆర్ చిల్డ్రన్స్ డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని డిఆర్ పార్క్ పోతుంది కదా. అప్పుడు ఫ్రీ ఉంటుండే, ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు ఎంత అనుకున్నావు?
₹50. 25 రూపీస్ 50 అయిందా 30-40. 25 రూపీస్ 50 అది తక్కువనే అన్నిటికంటే చిల్డ్రన్ డే అయితే ఫ్రీ ఫ్రీ మేము ఎంత రోడ్ దాటుకొని మెయిన్ రోడ్ దాటుకొని అందరం పోతున్నాం 30 to 50 మెంబర్స్ కానీ అంత కానీ ఉయ్యాలలో దొరకకు నేనైతే ఏడిచిన ఒక రోజు ఏడిస్తే ఒక ఆమె ఇచ్చింది తీసుకో రాకేష్ అని చెప్పి బాగా నువ్వు రాకేష్ కొంచెం చెప్పాలి నిజాలు చెప్పాలి రా దానికే ముందు చిన్నప్పుడు రేపు ఒకవేళ అదే ప్లేస్ లో మన సార్ వాళ్ళం కూడా మనం కనిపిస్తే ఆ మూమెంట్ ప్లేస్ లో ఉయ్యాలు లూతుంటేనా ఉయ్యాలలు కాదురా పిచ్చోన్నా మళ్ళా ఒకవేళ ఆ డే ఇట్లా వస్తే రిపబ్లిక్ డే ఇట్లా ఇండిపెండెన్స్ డే ఇట్లా వస్తే మనం నీట్ గా తయారీ రేపే రేపే ఒకవేళ నీట్ గా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని మా టీచర్స్ ముంగట పోయి కనిపిస్తే స్టైల్ అంటున్నావు నువ్వు ఏదన్నా స్టైల్ అనుకుంటా అరే చూడరా వచ్చిరా అనుకుంటారా అరే ఏగో ఎంత పౌండ్స్ పౌడర్ రుద్దినా కాకే ఎంత పౌండ్స్ పౌడర్ రుద్దినా కాకే అర్థమైందా మనము ఏదన్నా ఒక మంచిగా స్థాయికి వచ్చినప్పుడు మన ఏదో ఒకప్పుడు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేస్తున్నాం టీచర్ పెట్టి టీచర్స్ ఎప్పుడు క్షమిస్తూనే ఉంటారు మనం పిల్లలు ఎప్పుడు తప్పు చేస్తున్నాం అయ్యో ఇదేరా కరెక్ట్ తప్పు చేయనోడు మంచిగా కాదు తప్పు చేయనోడు మంచిగా కాదు అసలు అందరు తప్పు చేస్తారు భూమి మీద కాకి తప్పు చేస్తారు అది నా మొన్న గుడ్డ ఎత్తుకోవద్దు దొంగతనం దానికి 3-0 5-0 ఇవన్నీ చేసి ఇక అందరు అయితే మంచి సెలబ్రేట్ చేసుకోండి 26 జనవరికి 26 జనవరి ఏంటంటే రిపబ్లిక్ డే 26 జనవరికి ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 77 ఇయర్స్ అవుతుంది ఈ రోజుతోనే తెలియని వాళ్ళు ఉంటారు ఇట్లా ఎప్పుడన్నా అడిగితే చెప్పేటట్టు మనం ఆన్సర్ ఇవ్వాలంతే చెప్పినట్టు చెప్పకండి ఏదో మేము తెలుసుకొని చెప్పండి మేమేదో మా ఫ్రెండ్స్ నలుగురు కలిసి అప్పటికి చెప్పినాం లేకపోతే మేము ఇట్లా ప్రిపేర్ అయ్యి చెప్తున్నాం అందరి లెక్కనే అసలు చెప్పాలంటే కూడా ఏం తెలియదు ఆడు చెప్పిండు ఒక పని చేయరా అరే రేపు ఏం డేరా రేపు ఏం డే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ జనవరి 26 రా రేపు ఏంది రా అరే రేపు ఏం చేస్తారు నువ్వేం పట్టుకున్నావు చేతిలో రేపు అది ఎగిరేస్తా జెండా ఎగరేసి అదే అవు జనగణ మనం వచ్చా ఒకసారి వాడు ఏం కాదురా కొంచెం ఏం కాదురా కొంచెం అయ్యే ఇగో నేను మజాక సీరియస్ అందరం వాడినాం రా మేము అందరం చిన్నప్పుడు నేను ఇట్లా ఉంటుండే సేమ్ సేమ్ నేను ఇట్లా ఉంటుండే తెలుసా చెప్పి అని ఉంటుండే ఈ నాలుగు నేను ఒక్కసారి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావుగా రాకి దేనికోసం పోతులకి నువ్వు స్కూల్ కి ఫ్లాగ్ ఎగిరిస్తారు ఇంకా డాన్స్ నెక్స్ట్ నువ్వు డాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నావు ఏం పాట ఇది మన దేశం ఇది మన దేశం ఒక్కసారి దగ్గర ఈ మన దేశం ఒక్కసారి డాన్స్ ఆడవా రెండు చాక్లెట్స్ ఇప్పిస్తా వద్దానా సరే ఈయన ఇప్పుడు ఏం కాదు ఇప్పటి జనరేషన్ లో తెలియదు అప్పటి జనరేషన్ లో ఏం తెలియదు జస్ట్ అట్లా నడిచిపోతుంది అంతే తెలుసుకోవాలి మనకు అవసరం రేపటి కోసం ఎల్లుండి కోసం ఎల్లుండి వద్దు రేపటి కోసం అంతే ఒక పాట పాడరా మన ఏదే సాంగ్స్ ఉంటాయి ఇప్పుడు చిన్నప్పుడు డాన్స్ ఆడుతుండే గర్ల్స్ అందరు అంటే సాంగ్స్ అంటే నేను ఏం పాడకపోరా నేను ఇట్లా వండుకుంటుండే ప్రసాదం టైం కి ఎందుకు ఇస్తారా లడ్లు పులిహోర పెట్టే టైంకి ఫ్రెండ్ అరే వీడు ఏమ్రా గుడి అనుకుంటున్నావు చెదిగాడికి హ్యాపీ రిపబ్లిక్ డే అందరు చెప్పండి ఒకసారి గట్టిగా రిపబ్లిక్ డే థ్యాంక్ యూ మై సార్స్ అండ్ టీచర్స్ మమ్మల్ని ఇంత పెద్ద చేసినందుకు మీ వల్లనే మేము ఈ సిచ్యువేషన్ పొజిషన్ ఉన్నాం బాయ్ పెట్టేసి
ఓకే బాయ్.